నా అన్వేష్ పతనం మొదలైందా? ఫ్రస్ట్రేషన్లో మరింత దిగజారుతున్నాడా? ఉద్యమంలా అన్వేష్ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అసహనంతో జనాలు అతని ఛానల్ని మొత్తం పూర్తిగా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. భారతదేశాన్ని తిడుతూ మరో వీడియో రిలీజ్ చేశాడు. విదేశీయులు భారత్కు వస్తే రేపులు చేస్తున్నారంటూ ఒకసారిగా మరొక వీడియో రిలీజ్ చేయడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. సేఫ్టీ లేదంటూ నోరు పారేసుకున్నాడు అన్వేష్. ఇక నుంచి రోజుకు 5 వీడియోలు చేస్తానని జనానికి పిచ్చెక్కిపోవాలంటూ కామెంట్ చేశాడు. యూట్యూబ్తో పాటు ఇన్స్టాలోనూ అన్వేష్కు భారీగా ఫాలోవర్స్ తగ్గుతున్నారు. నా అన్వేష్ ఫ్రస్ట్రేషన్లో మరింత దిగజారుతున్నాడంటే అవునని అనిపిస్తోంది. ఉద్యమంలా అన్వేష్ యూట్యూబ్ ఛానల్స్ని అన్సబ్స్క్రైబ్ చేస్తుండడంతో అసహనంకు గురవుతున్నాడు. నా అన్వేష్ పతనం మొదలైందంటే అవునని అనిపిస్తోంది. నా అన్వేష్ ఛానల్ను జనాలు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మరోవైపు ఉద్యమంలా ఇది కొనసాగుతుండడంతో అసహనానికి గురవుతున్నాడు నా అన్వేష్. భారతదేశాన్ని తిడుతూ మరొక వీడియో రిలీజ్ చేశాడు. విదేశీయులు భారత్కు వస్తే రేపులు చేస్తున్నారని, సేఫ్టీ లేదంటూ నోరు పారేసుకున్నాడు. ఇక నుంచి రోజుకు 5 వీడియోలు చేస్తానని జనానికి పిచ్చెక్కిపోవాలంటూ కామెంట్ చేశాడు. యూట్యూబ్తో పాటు ఇన్స్టాలోనూ అన్వేష్కు భారీగా ఫాలోవర్స్ తగ్గుతున్నారు. దీంతో నా అన్వేష్ పతనం మొదలైందా అనిపిస్తోంది. ఫ్రస్ట్రేషన్లో మరింత దిగజారుతున్నాడనే సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అన్వేష్ యూట్యూబ్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తుండడంతో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నా అన్వేష్ మహిళల వస్త్రధారణకు సంబంధించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధంలో నా అన్వేష్ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవుతూనే ఇటు గరికపాటి ప్రవచనకర్త గరికపాటిపై నోరు పారేసుకున్నాడు. దురహంకారంతో మాట్లాడాడు. అంతేకాదు రామాయణ మహాభారతాలకు సంబంధించిన పురాణాల్లో సీతమ్మదేవి గురించి, ద్రౌపది గురించి అదే దురహంకారంతో చాలా దుర్మార్గపు మాటలు మాట్లాడాడు. చాలా నీచంగా మాట్లాడాడు ఈ నా అన్వేష్. దీంతో అతనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడ్డారు. ఇంకంతేకాదు తన తప్పును ఒప్పుకుంటున్నానంటూ మరొక వీడియో రిలీజ్ చేశాడు. థాయిలాండ్లో గణపతి విగ్రహం దగ్గర తాను తప్పు చేస్తే తను రక్తం కక్కుంటానంటూ కొన్ని మళ్ళీ షాడిజంతో కూడినటువంటి ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాన్ని ఒకవేళ అంగీకరించాలంటూ మళ్ళీ ఎదురు సవాల్ విసిరాడు. ఒక్కసారి తర్వాత ఇప్పుడు వరుసగా సబ్స్క్రైబ్ వీళ్ళ ఫాలోవర్స్ అంతా కూడా అతని పేజ్ నుంచి వెళ్ళిపోతుండడంతో అతను మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. సార్ బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ ని థాయిలాండ్ అభివృద్ధి చూడండి దొంగనా కొడకల్లారా. కాదు ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది 197 దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళు మీరు చూడండి 197 దేశాల వాళ్ళు ఈ థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపులు చేయడమే, కుక్కల్ని ఆవుల్ని గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సీతమ్మని అన్న అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఇలాగా ఉంటే ఇక దేశం ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఈ థాయిలాండ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ జీడిపి ఎదుగుదల చూడండి ప్రతి సంవత్సరం. అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి సావండి, మీకు అర్థమవుతుంది దేశం ఏంటో ఏటో, శుభ్రం అంటే ఏటో అన్నీ మీకు అర్థమవుతాయి. నువ్వు ఇంకా అదే అటుకొని పిసుకున్నావు అనుకో సంకనాసిపోతావు. ఎవరు నువ్వు నీ బతుకు మనం ఉన్న సిచ్యువేషన్. తెలాలో నేను వీడియోలు చేస్తూనే ఉంటాను, నువ్వు కమెంట్ లెట్టలేక చచ్చిపోవాలి. అలా ఒకటి పెడతావు. నేను రోజు ఒక 5 వీడియోలు చేస్తాను, 10 రోజులు చేస్తాను, 100 రోజులు చేస్తాను, నేను సంవత్సరం అంతా చేస్తాను, తెలాలో చేస్తూనే ఉంటాను. నీకు పిచ్చెక్కిపోవాలి. నా అన్వేష్ అనే యూట్యూబ్ ఛానల్లో ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ పాపులారిటీని సంపాదించుకున్న యూట్యూబర్ అన్వేష్ దిగజారుడు వ్యాఖ్యలు చేయడంతో చాలామంది అతని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి తప్పుకుంటున్నారు. అతన్ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు లైవ్లోనే అవన్నీ కూడా. నా అన్వేష్ ఇన్స్టాగ్రామ్, నా అన్వేష్ యూట్యూబ్, ఈ 2 ప్లాట్ఫామ్స్ నుంచి ఎంతమంది గంటల వ్యవధిలో ఎంతమంది అతని ప్లాట్ఫామ్స్ నుంచి
అన్సబ్స్క్రైబ్ అయ్యారో అన్ఫాలో అయ్యారో ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. ఇటువైపు యూట్యూబ్ సంబంధించి, ఇటువైపు ఇన్స్టాగ్రామ్ నుంచి, ఈ రెండు ప్లాట్ఫామ్స్లో చాలామంది అందులోంచి వైదొలిగారు, బయటకు వచ్చారు. అంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయ్యారు. సో గంటల వ్యవధిలో నిన్నటి నుంచి కూడా దాదాపు లక్షల సంఖ్యలో వీళ్ళంతా కూడా నా అన్వేషణ ఏవైతే సోషల్ మీడియా వేదికలు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఎవరైతే వాటిని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా బయటకు వస్తున్నారు. నా అన్వేషణ దిగజారుడు వ్యాఖ్యలకు నిరసనగా. అంటే వాళ్ళంతా కూడా యూట్యూబ్లో తాము ఆదరిస్తేనే పైకి ఎదిగిన అన్వేష్కు డబ్బు గర్వం పెరిగిపోయి, అలాగే ఏది మాట్లాడినా చెల్లుతుందనే ఒక అహంకారపూరిత మాటలు, దురహంకారపూరిత మాటలు, అలాగే దాంతోపాటు మిడిబిడి జ్ఞానంతో చేసే ఆకతాయి మాటలు, తింగరి మాటలతో చాలామంది ఇక విసిగి వేసారి. ఇతనికి సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తున్నట్టుగా నెటిజన్లు మాట్లాడుతున్నారు. అదే జరుగుతోంది. ఇక దాంతో ప్రస్తుతం అతని యూట్యూబ్ నుంచి, అలాగే ఇన్స్టాగ్రామ్ నుంచి చాలామంది ఫాలోవర్సు, సబ్స్క్రైబర్సు అక్కడి నుంచి విరమించుకుంటున్నారు, అందులోంచి అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు. అవన్నీ కూడా మనం లైవ్లో చూసాం. దాదాపు గంటల వ్యవధిలోనే వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో వాళ్ళంతా కూడా బయటికి వస్తున్నారు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి. ఇప్పటి వరకు దాదాపు నిన్నటి నుంచి దాదాపుగా 2 లక్షల మంది అతన్ని అన్సబ్స్క్రైబ్ చేసినట్టుగా తెలిసింది. కానీ దాని సంఖ్య పెరిగింది. ఇది ఉదయం వరకు ఉన్న లెక్క. ఇంకా చాలామంది అతన్ని అన్సబ్స్క్రైబ్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇక గరికపాటికి, శివాజీకి, హిందూ దేవుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సారీ చెప్పాడు. అయినప్పటికీ కూడా నెటిజన్లు ఎక్కడా తగ్గట్లేదు, ఆగట్లేదు. తనకు పొగరెక్కువైందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడంటూ అతన్ని ట్రోల్ చేస్తూ తన ఛానల్కి రిపోర్ట్ కొట్టున్నారు. కేవలం అన్సబ్స్క్రైబ్, అన్ఫాలో మాత్రమే కాదు, రిపోర్ట్ కూడా కొడుతున్నారు. ఏదేమైనా ఒక పేరు సంపాదించుకోవడానికి ఎంత కష్టపడతామో అది మనకు మాత్రమే తెలుసు. అలాంటిది పేరు వచ్చిన తర్వాత ఒదిగి ఉంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా పబ్లిక్ మ్యాటర్ల మీద స్పందిస్తూ ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం ఇప్పుడు అన్వేష్కి అర్థమవుతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు కొందరు పోలీస్ స్టేషన్లో అతని మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇండియాకు వస్తే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు కూడా క్లారిటీగా చెప్తున్నారు. ఏదేమైనా అన్వేష్కు అలాంటి కామెంట్లు చేయడం సరైంది కాదు. దేశం గురించి కూడా ఆయన చాలాసార్లు తీవ్రమైన విమర్శలు చేశారు. దాని మీద కూడా అతనికి నెగిటివిటీ పెరిగిపోయింది. మళ్ళీ ఇంత జరుగుతున్నా మళ్ళీ దేశానికి వ్యతిరేకంగా అన్వేష్ మాట్లాడాడు. ఒకసారి ఏం మాట్లాడాడో మళ్ళీ చూద్దాం. వాళ్ళని, ఆవుల్ని, గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సీతమ్మని అరే తప్పు. థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లారా. కాదు, ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది, 197 దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళు మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు ఈ థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపులు చేయడమే, కుక్కల్ని, ఆవుల్ని, గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సీతమ్మని అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఇలాగా ఉంటే ఇంకా దేశం ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఈ థాయిలాండ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, జీడిపి ఎదుగుదల చూడండి ప్రతి సంవత్సరం. అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి సావండి, మీకు అర్థమవుతుంది దేశం ఏంటో ఏటో, శుభ్రం అంటే ఏటో అన్నీ మీకు అర్థమవుతాయి. నువ్వు ఇంకా అదే అటుకొని పిసుకున్నావు అనుకో సంకనాకపోతావు. ఎవరు నువ్వు, నీ బతుకు, మనం ఉన్న సిచ్యువేషన్. తెలాలో నేను వీడియోలు చేస్తూనే ఉంటాను, నువ్వు కమెంట్లు ఎట్టలేక చచ్చిపోవాలి. అలా ఒకటి పెడతావు, నేను రోజు ఒక 5 వీడియోలు చేస్తాను, 10 రోజులు చేస్తాను, 100 రోజులు చేస్తాను, నేను సంవత్సరం అంతా చేస్తాను, తెలాలో చేస్తూనే ఉంటాను. నీకు పిచ్చకపోవాలి. థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లారా. కాదు, ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది, 197 దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళు మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు ఈ థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపులు చేయడమే, కుక్కల్ని, ఆవుల్ని, గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను
రైట్. ఇప్పటికే ఇతని మీద విశాఖపట్నం గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో విహెచ్పి ఫిర్యాదు చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు. అంటే తన ఇష్టం వచ్చినట్టుగా మధ్యలో దూరిపోతాడు, సంబంధం లేకుండా ఏదో ఒక టాపిక్లో దూరిపోతాడు, అడ్డగోలుగా మాట్లాడతాడు, తనకు నచ్చినట్టుగా మాట్లాడతాడు, తనదైన స్టైల్లో పరిధి మించి మాట్లాడతాడు, అతిగా వాగుతాడు. తర్వాత అన్ని చెప్తాడు, అనాల్సినవన్నీ అంటాడు, తిరిగి మళ్ళీ సారీ చెప్తాడు. సారీ కూడా అన్కండిషనల్ కాదు, మళ్ళీ కండిషన్స్ అప్లై, మళ్ళీ అందులో సవాలు విసురుతాడు. అదో షాడిజం. ఇదో రకమైతే తిరిగి ఇప్పుడు సరే శివాజీని ఈ వస్త్రధారణ గురించి మాట్లాడినప్పుడు సోమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఇతను ఎన్ని రకాల మాటలు ఇంతమంది మనోభావాలను కించపరిచినప్పుడు, అలాగే ఆడవాళ్ళ గురించి ఇతను కూడా అంతకుమించి దుర్మార్గంగా మాట్లాడినప్పుడు ఇతను ఎందుకు మహిళా కమిషన్ కానీ మిగతా దర్యాప్తు సంస్థలు కానీ లేదా ఈ సంఘాలు కానీ లేదా అధికారిక జ్యుడిషియల్ అయినటువంటి మహిళా కమిషన్ ఏదైతే ఉందో ఇతన్ని కూడా నోటీసులు ఇచ్చి ఇండియాకి రప్పించాలి, పిలిపించాలి, ఇతను కూడా విచారించాలి, అవసరమైతే ఇతనికి శిక్షించాలి, ఇతని జైల్లో పెట్టాలి, ఇతని పాస్పోర్ట్ సీజ్ చేయాలి ఇంకెక్కడికి వెళ్లకుండా. ఎందుకంటే డబ్బు అహంకారం మదం పెరిగిపోయింది, కావరం పట్టిన మాటలు మాట్లాడుతున్నాడని వాదనలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. ఒకసారి మనం ఈ కామెంట్ చదువుదాం. చూడండి, కామెంట్లు వెళ్ళు అలా వస్తున్నాయి. అసలు నా అన్వేష్ గురించి ఒక స్టోరీ స్టార్ట్ చేయగానే ఎలా వస్తున్నాయి చూడండి. అసలు ఎవడి నా అన్వేష్? ఒక యూట్యూబర్, సాధారణ యూట్యూబర్ స్థాయిలో ఉండి నెమ్మదిగా సరే వాక్చాతుర్యంతో ఆ ఉత్తరాంధ్ర స్లాంగ్తో రకరకాలుగా కొంత కామెడీ జోడించి కొంత భిన్నంగా మాట్లాడుతూ ఎదిగాడు, అందరినీ ఆకట్టుకోగలిగాడు. కానీ ఇది ఇంకా ఎలాగో నేను ఏది చేసినా ఇది మాట్లాడినా, శృతి మించి మాట్లాడినా, ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే దురహంకారం ఏదైతే ఉందో అది ఇబ్బందికరంగా మారుతుంది. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే మాటలు. గతంలో ఎన్ని కాంట్రవర్సీలు మాట్లాడినా యాక్సెప్ట్ చేశారనుకొని బహుశా ఇది కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తారేమో, లేదా ఇదో స్ట్రాటజీగా పెట్టుకున్నాడేమో. అలా ఉండదు. తోలు తీసి ఉతికి ఆరేస్తారు నెటిజన్లు ఇక్కడే కామెంట్ రూపంలో. ఆ కామెంట్లే నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను, ఎలాంటి కామెంట్లు వస్తున్నాయో. ఒక్కసారి కామెంట్ చదివి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. రైట్. వాడి మానసిక పరిస్థితి బాగాలేదంటున్నారు శ్రీనివాస్ కామెంట్ చేస్తున్నారు. డోంట్ యాక్సెప్ట్ సారీ అండ్ ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ అండ్ అన్ఫాలో. టుడే వీ షుడ్ క్రియేట్ హిస్టరీ అండ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్ హూ స్పీక్ లైక్ దిస్. ఎగ్జాక్ట్లీ విజయరాజు కామెంట్ చేస్తున్నారు. వాడి ఛానల్ బ్యాన్ చేయాలంటూ స్మార్ట్ బాయ్ నవీన్ కామెంట్ చేస్తున్నారు. చాలామంది అతని వ్యవహార శైలి గురించి చాలా మండిపడుతున్నారు. చాలా దారుణంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఇతని యూట్యూబ్ను రద్దు చేసి అవకాశాన్ని పరిశీలించాలంటూ జవహరి మాట్లాడుతున్నారు. అలాగే ఇట్ విల్ నాట్ గో డౌన్ సడన్లీ, విల్ ఇంక్రీజ్ అంటూ మాట్లాడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు ఇంకొకతను. అలాగే ఇండియాని ఇంతలా తిడుతుంటే బీజేపీకి పట్టదా క్రేజీ కిడ్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ని కొంటున్నాడు స్మార్ట్ శర్మ అంటున్నారు. అలాగే ఇక ఇండియా గవర్నమెంట్కి సిగ్గు లేదు, వీడిని పట్టుకు రాకపోతే అంటున్నారు క్రేజీ కిడ్స్. రైట్. ఇలాంటి కామెంట్స్ వద్దండి, మనం ప్రభుత్వాన్ని నిందించొద్దు. ఇక్కడ ప్రభుత్వం ఇలాంటి అనవసర రాద్ధాంతాల్లో దూరదు. ప్రజలకు ఇబ్బంది అయి ఫిర్యాదులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలిస్తుంది, మనం ప్రభుత్వాన్ని నేరుగా తిట్టకూడదు. అలాగే ప్రపంచ యాత్రికుడు సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా వేయండి. రైట్. ఇక్కడ మై ఇండియా మై లవ్, ఓకే, వాడికి ఇంకో ఛానల్ ఉంది మై ఇండియా మై లవ్. ఎగ్జాక్ట్లీ ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటి నుంచి కూడా ప్రస్తుతం చాలామంది బయటకు వస్తున్నారు బ్రదర్. చాలామంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అన్ఫాలో కొడుతున్నారు, మొత్తం మీద బుద్ధి చెప్తున్నారు. ఒకసారి నా అన్వేషణ కూడా లైవ్కి తీసుకొని అతని మాట కూడా వినాలి. లైవ్కి వచ్చే పరిస్థితి లేదు. బహుశా అతను లైవ్లో జాయిన్ అవుతాడా లేదా అనేది అతని విశిక్షణకి ట్రై చేశాము, బట్ కుదరలేదు. రైట్. ఇక ఇలాంటి వాడు దేశం బయట ఉంటే మన దేశానికి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అంటున్నారు. పాస్పోర్ట్ షుడ్ బి క్యాన్సిల్డ్. పాంచజన్య కామెంట్ చేస్తున్నారు. వి షుడ్ బ్రింగ్ బిఫోర్ కోర్ట్ అంటూ కర్నూలు గణేష్ ఉత్సవ కమిటీ నుంచి చేస్తున్నారు. అలాగే ఫస్ట్ వాడికి భయం లేదు, వాడు ఏది మాట్లాడినా చెల్లుతుందనే గర్వం అంటూ
దేవాంశ్ కామెంట్ చేస్తున్నారు, వాడి పాస్పోర్ట్ సీజ్ చేయలేరా సార్ అంటూ అప్పలనాయుడు కామెంట్ చేస్తున్నారు. యూట్యూబ్కి కామెంట్ చేయాలి టు బ్లాక్ హిస్ ఛానల్స్ లైవ్ క్యాప్చర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. రైట్, ఇది రకరకాలుగా నా అన్వేష్ గురించి ఒకసారి మనం చూస్తుంటే కనుక లైవ్లోనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి ఎంతమంది యూట్యూబ్ నుంచి అటు ఇన్స్టా నుంచి ఎవరైతే ఇన్ని రోజుల పాటు అతన్ని ఫాలో అవుతూ అంటే అతను అనుసరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు తప్పుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంతా కూడా అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు. ఎందుకు ఇదంతా? ఒక్కసారి అన్వేష్ కూడా ఆలోచించుకోవాలి. తను ఏది మాట్లాడినా చెల్లుతుంది, ఏం మాట్లాడినా ఎంత దురహంకారంతో అసలు ఎందుకు ప్రతి దానికి తగుదనమ్మా అంటూ ప్రతి అంశంలో నువ్వు సామాజిక స్పృహతో మాట్లాడితే తప్పులేదు. కొన్ని అంశాల వారిగా నీకు మద్దతు ఇచ్చారు గతంలో. సరే, ఏదో సామాజిక చైతన్యం, సామాజిక స్పృహ ఉంది, అయ్యో బాగా స్పందిస్తున్నాడు, ఎక్కడో దేశద్రిమ్మర్లా దేశ విదేశాల్లో తిరుగుతున్నా కూడా మన గురించి ఆలోచిస్తున్నాడే అనుకున్నారు. కానీ ఇలా నువ్వు మనోభావాలు దెబ్బతీసే విధంగా అంటే నువ్వు ఏది మాట్లాడినా చెల్లుతుంది, ఏది ఎంత అడ్డగోలుగా మితిమీరి పరిధి మీరి మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే చాలా తప్పది. నీ దురహంకారానికి అడ్డుకట్ట వేసేందుకు ఇక్కడ రెడీగా ఉన్నారు జనాలంతా కూడా. నీ సబ్స్క్రైబర్స్, నేను ఏ వీడియో చూసినా అలా వైరల్ అవుతుంది, చూస్తారు, నాకు గట్టిగా రెవెన్యూ వస్తుంది. ఎవరు నీకు ఇంతమంది ఈ సపోర్ట్ ఇచ్చి ఇక్కడ నుంచి నిన్ను ఇంతలా నిన్ను ఎదిగేలా చేసి నీకు అనుకూలంగా కామెంట్లు పెట్టి నిన్ను మోసి నిన్ను ఇంతలా నీకు ఇవాళ నీ రెవెన్యూ నెలకు లక్షల్లో కోట్లలో వస్తుంది, నువ్వే ఆ వీడియోలు చేస్తావు, ఇదంతా మీ చలవ మీ దయ అంటావు. మరి అంతమంది మనోభావాలు దెబ్బతినేలా ఎందుకు వ్యవహరిస్తున్నారో మీరు అర్థం కాని పరిస్థితి. నిన్ను మీరు అనుకుని సంపాదించడం కూడా దండగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు, నీచపు మాటలు మాట్లాడావు మిస్టర్ అన్వేష్, నీచపు మాటలు మాట్లాడావు. ముఖ్యంగా మళ్ళీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తావు. నేను ఆ రామాయణ మహాభారతాల గురించి నేను ఇగో ఇలా చేశాను, ఈ చూసాను వికీపీడియా అవి వాటిని మళ్ళీ ట్యాగ్ చేస్తావు. చాలా తప్పుగా మాట్లాడావు, తప్పుగా మాట్లాడుతావు. పైగా నువ్వు చెప్పే క్షమాపణలు కూడా అన్కండిషనల్గా ఉండవు. మళ్ళీ దాంట్లో కండిషన్స్ మళ్ళీ అంటే నీ క్షమాపణలు వినాలని మళ్ళీ అవి స్వీకరించాలంటూ మళ్ళీ వాళ్ళ చిత్తశుద్ధిని శంకిస్తుంటావు. ఒక రకమైన శాడిజం. అంటే నీ తింగరి వేషాలు, నీ ఆకతాయి మాటలు, నీ చిల్లర చేష్టలు ప్రతిసారి చెల్లవు, ప్రతి అంశంలో కుదరదు. కొన్ని విషయాల్లో కొంత ఎంటర్టైన్మెంట్గా ఉండొచ్చు. అంటే విదేశాల్లో ఎక్కడ ఏం జరుగుతుందో నువ్వు చెప్తుంటే వినే వాళ్ళంతా కూడా సరే ఏదో తెలుసో తెలియకో ఓహో ఇది ఇలా ఉంటుందా అలా ఉంటుందా అంటూ నువ్వు చెప్పే విషయాలను ఎంటర్టైన్ అవుతుంటే ఇంకా నేను ఏది చెప్పినా ఇది ఇంతే ఇలాగే ఉంటుంది, నన్ను నమ్ముతారు, వింటారు, నన్ను గుడ్డిగా నన్ను ఏదైనా నేను మాట్లాడితే చెల్లుతుందని కూడా నీ మూర్ఖత్వం. అది మూర్ఖత్వం కాదు, నీకు అహంకారం పెరిగింది, కళ్ళు నెత్తికెక్కాయి. ఇతరుల ఒక సహనం అంటూ ఉంటుంది, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నిన్ను ఎవరైతే ఇంతవరకు నిన్ను ఎంకరేజ్ చేస్తారో వాళ్ళే ఇవాళ నీ పతనానికి ఇదిగో జరుగుతుంది. ఇదే ఇప్పుడు నీ సోషల్ మీడియా వేదికలన్నీ కూడా నిన్ను అనుసరించే వాళ్ళు, నిన్ను ఫాలో చేసే వాళ్ళు, నిన్ను సబ్స్క్రైబ్ చేసే వాళ్ళంతా కూడా మళ్ళీ వెనక్కి వస్తున్నారు, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అన్ఫాలో అవుతున్నారు. ఇన్స్టాలో, యూట్యూబ్లో ఒక్కసారి చెక్ చేసుకుంటే అర్థమవుతుంది లైవ్లో ఏ రకంగా ఇదంతా కూడా లైవ్లో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఎలా వస్తున్నాయో చూడొచ్చు మనం. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైనా ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా, దెబ్బతీసే విధంగా మాట్లాడితే చాలా తప్పు. నోరు అదుపులో ఉండాలి. ఒక మాట మాట్లాడే ముందు బాధ్యతాయుతంగా మాట్లాడాలి, అంతేకాని బాధ్యతారహితంగా మాట్లాడితే కుదరదు. నీకు నువ్వు ప్రపంచయాత్రికునిగా ప్రకటించుకొని ప్రపంచమంతా దేశమంతా తిరుగుతున్నాను, అన్ని దేశాలు తిరుగుతున్నాను, ఇంకా నేనే గొప్పోని, అన్నీ చూశాను, నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా వ్యవహరిస్తే మాత్రం చాలా తప్పు. ఇదంతా కూడా నెటిజన్లు ఇలాంటి అభిప్రాయాలు అయితే చెప్తున్నారు. ఒకసారి అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ గొరుసురాము, అలాగే వి షుడ్ బ్రింగ్ హిమ్ బిఫోర్ రాజాసింగ్ భాయ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దగ్గర ఆయన ముందుకు ఈయనను తీసుకొచ్చి పెట్టాలని చెప్తున్నారు. నా అన్వేషణను గరికపాటి కాలు పట్టించే వరకు నిన్ను వదలం, క్షమాపణ చెప్పాలి, ఇండియాకు వచ్చి క్షమాపణ చెప్పాలి, గరికపాటి కాళ్ళు పట్టుకొని నా అన్వేషణ క్షమాపణ చెప్పాలంటూ హరికృష్ణ అంటున్నారు. అలాగే మినీ శేఖర్ అన్సబ్స్క్రైబ్ సక్సెస్ఫుల్లీ నా అన్వేషణ ఛానల్ అండ్ రిపోర్టెడ్ యాజ్ సెక్సువల్ కంటెంట్ అంటూ పెట్టారు. ఓకే, సో అన్ఫాలో చేయండి దినేష్ తెలంగాణ. రైట్, ఇక వి షుడ్ బ్రింగ్ హిమ్ బిఫోర్ రాజాసింగ్ భాయ్. రైట్, ఇలా చాలా కామెంట్లు వస్తున్నాయి. వీడికి కళ్ళు నెత్తికి ఎక్కాయి, ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ హిమ్. దేవాంశ్ కామెంట్ చేస్తున్నారు, వాడి ఛానల్ బ్యాన్ చేయాలి, దేశద్రోహి, హిందూ ధర్మం తప్పుగా చెప్పాడు, వాడిని వదిలేసే ప్రసక్తి లేదు, 6 కోట్లు ఉన్నాయని విర్రవీగుతున్నాడు. స్మార్ట్ బాయ్ కామెంట్ చేస్తున్నాడు. ఇక ఇండియన్స్ అన్సబ్స్క్రైబ్ బటన్ అంటూ
గగన్ బిల్లా కామెంట్ చేస్తున్నారు. అలాగే హ్యాపీ ఫున్ అండ్ ఫైర్ అన్సబ్స్క్రైబ్ చేశా అని చెప్తున్నాడు. సందీప్ అన్సబ్స్క్రైబ్ చేశా అని చెప్తున్నాడు. ఇలా చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీరు నిజంగా కామెంట్ సెక్షన్లో చాలా వరకు స్పందిస్తున్నారు. ఇదంతా నేను మీకు చదివి వినిపిస్తున్నాను. ఛానల్కి రిపోర్టు ఎలా కొట్టాలి, రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, రిపోర్ట్ కొట్టవచ్చు ఛానల్లోకి పెడితే. అలాగే ముందు వాళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారు ముందు తెలుసుకోండి. ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్లు ఏమంటారు అప్పలనాయుడు గారు. రైట్, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నని మొన్న కూడా తను పిలిపించుకున్నాడు. ఎక్కడో అతను విదేశాల్లో ఉంటున్నాడు, పాపం వాళ్ళని కలవడం కుదరడు, అమ్మ నాన్నని పిలిపించుకుంటున్నాడు అంటే చాలామంది గొప్పగా అనుకున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల్ని ఇతను ఇంట్లో ఇక్కడ ఉండి సంపాదించి చూసుకోలేకపోయినా విదేశాల్లో తిరుగుతూ ఇలా వీడియోల రూపంలో చేస్తూ సంపాదిస్తున్నాడు. తల్లిదండ్రులు కూడా పిలిపించుకొని అన్నీ చూపిస్తున్నాడు, గొప్పోడు అనుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. సరే, అది ఆయన కుటుంబ వ్యవహారం, తల్లిదండ్రులను చూసుకునే అంశంలో ఆయన కుటుంబ వ్యవహారం, ఆయన వ్యక్తిగత అంశాలు, ఎంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు నిజంగా ఈ కామెంట్ను మనం పరిశీలిస్తే కనుక అసలు మరి ఎందుకు అతను చెప్పట్లేదా? అతని తల్లిదండ్రులు చాలా పద్ధతిగా వాళ్ళు కూడా ఎందుకు ఇతని సంస్కారం నేర్పించట్లేదా? ఇది సంస్కారం కాదు బాబు మనం ఇలా మాట్లాడడం. తమ్ముడు, అమ్మ, నాన్న ముగ్గురు వాళ్ళు ఉన్నట్టున్నారు. మొన్న వీడియోలు చూసాం మనం. వీళ్ళంతా కూడా మరి చెప్పట్లేదా? ఇంత రాద్ధాంతం అవుతుంది, ఎందుకు ఇలా నోరు పారేసుకుంటున్నావు, అడ్డగోలుగా మాట్లాడుతున్నావు, తప్పు, ఇలా చేయకూడదు, ఇది నీ బతుకుదెరువు, ఇదే బతుకుదెరువుగా పెట్టుకొని ఇంతమంది చూపర్లు నిన్ను చూస్తేనే, ఇంతమంది నిన్ను ఆదరిస్తేనే లక్షలు సంపాదిస్తున్నావు, మరి వీళ్ళంతా నీకు దూరం అయితే రేపు నీ పరిస్థితి ఏంటి అని. కానీ సరే, ఎలాగో వాడి దగ్గర డబ్బు జమ చేసుకున్నాడు, ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా ఉండదు అనుకుంటా బహుశా. కానీ అంటే ఆదరించిన వాళ్ళే చీ కొడుతుంటే ఎంత చండాలంగా ఉంటుంది. ఒక్కసారి తల్లిదండ్రులు కూడా మరి ఇతనికి చెప్పట్లేదా? వాళ్ళ దృష్టికి వెళ్ళిందా లేదా ఏం జరుగుతోంది? మరి బహుశా వాళ్ళు ఇంకా అతనితో పాటే ఉన్నారా, ఇండియాకి వచ్చేసారా, ఏదో తెలియదు. బట్ అది అంటే ఎప్పుడో వచ్చి ఉంటారు, ఆ వీడియోలు మొన్న పోస్ట్ చేసి ఉంటారు. సరే, వాళ్ళు ఎక్కడున్నా కానీ ఇంత రాద్ధాంతం జరుగుతుంటే ఇప్పుడు మనం వాళ్ళని ఇందులో లాగడం కాదు, కానీ ఒకసారి ఆ కామెంట్ చూసి నేను చెప్తున్నాను. సో అలా ఉంటుంది పరిస్థితి. అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు వాళ్ళని కూడా పాయింట్అవుట్ చేయాల్సిన పరిస్థితి వీళ్ళందరికీ వస్తుంది. ఇతని వల్ల దేశానికే కాదు, సొంత కుటుంబానికి అందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఇతను మాట్లాడే మాటలు అదుపులో లేకపోతే ఇదిగో ఇలా ఉంటుంది. చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికి కూడా ఎక్కడ పశ్చాత్తాపం లేదు, ఎక్కడ రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు, ఎక్కడ అసలు తను మాట్లాడే మాట ఇంకా కూడా ప్రతి వీడియో రిలీజ్ చేస్తున్నాడు. మళ్ళీ దాంట్లో రకరకాలుగా అంటే ఎక్కడో ఉండి ఎక్కడో ఏదో మాట్లాడుతూ అడ్డగోలుగా ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకోవడం చాలా తప్పు. నిన్ను ఇంటర్పోల్ అవసరం అనుకుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జనాలంతా కూడా గట్టిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటే కనుక హిందూ సంఘాలు లేదా ఇతరత్ర పార్టీలతో కూడా నిన్ను పిలిపించాలనుకుంటే కూడా పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వాలు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం సంప్రదించి ఇలా ఒక మతానికి సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నాడని ఇంటర్పోల్తో నిన్ను వెతికించి పట్టుకొచ్చి మరీ ఇండియాకి తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసి నీ పాస్పోర్ట్ సీజ్ చేసి నిన్ను ఇక్కడే జైల్లో వేస్తారు, కటకటాల పాలు చేస్తారు. ఇది ఇక్కడ మనకు లైవ్ చూస్తున్న వాళ్ళు స్వయంగా చెప్తున్న అంశాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు నన్ను ఎక్కడ ఉన్నారు పట్టుకుంటారు, నేను ఏది మాట్లాడినా చెల్లుతున్నట్టు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం ఇంకా వ్యవహారం శృతి మించితే పరిధి దాటితే జరగబోయే పరిణామాలు పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా బహుశా నీకు తెలుసు. ఎందుకంటే నువ్వు చాలా ముదురు, నీకు అన్నీ తెలుసు ఎలా ఉంటాయనేది, ఏం జరగబోతుంది అనేది. కానీ అనవసరంగా రాద్ధాంతాన్ని పెంచుకుంటూ అడ్డగోలుగు వ్యవహారాలు అడ్డగోలు మాటలతో మాట్లాడుతున్నట్టుగా ఇది ఇలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి. సో ఇలా ఇతన్ని ఇంటర్పోల్తో అవసరమైతే వెతికించి పట్టించుకురావాలి, తీసుకొచ్చి తన పాస్పోర్ట్ సీజ్ చేయాలి, తను జైల్లో పెట్టాలనే అభిప్రాయాలు రకరకాలుగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా జనాల అభిప్రాయాలు, నేను చెప్తున్నవి. జనాలు ఎంత కోపంగా ఉన్నారో చూడు ఇతని విషయంలో. చూడండి, ఈ మాటలన్నీ కూడా జనాలు అంటున్నారు. ఇతను పట్టుకొని రావాలి, క్షమించే ప్రసక్తే లేదు. అహంకారపూరిత మాటలు ఎలా కనిపిస్తుంది అసలు? సమాజం, నువ్వు సమాజంలో పుట్టి పెరిగావు, నువ్వు మహా అయితే ఒక 3-4 ఏళ్ల కిందట స్టార్ట్ చేయొచ్చు. అంతవరకు నువ్వేంటి అంటే నీ నేపథ్యం గురించి ఇక్కడ ఎవరు కించపరిచే మాట అంటే నువ్వు పుట్టి పెరిగిన కనీస నేపథ్యం, నీ సంస్కారం ఎక్కడ పోయింది? ఎందుకు ఇలా అంటే నీకు డబ్బు అహంకారమా, లేదా ఇంతమంది నిన్ను చూసి ఆదరిస్తే ఈ స్థాయికి తీసుకొస్తే ఇంతలా కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతావా? మిడిమిడి జ్ఞానంతో, పరిజ్ఞానం లేని మాటలతో. సరే, పరిజ్ఞానం లేకుంటే వదిలేయి, కించపరిచే మాటలు. అసలు సబ్జెక్ట్ ఏంటి? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒక ఫంక్షన్ సంబంధించి ఒక టాపిక్ వచ్చినప్పుడు అక్కడ నటుడు శివాజీ మాట్లాడిన మాటలు,
అందులో అనసూయ వచ్చింది, నాగబాబు వచ్చారు, ప్రకాష్ రాజ్ వచ్చారు, చిన్మయ్య వచ్చింది, రకరకాలుగా వాళ్ళ కామన్ మ్యాన్స్ వాళ్ళంతా అదొక చర్చ జరిగింది. మధ్యలో నువ్వు తగుదురమ్మా అంటూ దూరి ఆ గరికపాటి గారిని పెద్ద ఆయన అనవసరంగా అడ్డగోలుగా మాట్లాడావు. అయినా నువ్వు చూపించే ఆ వస్తువులు, నీ చేష్టలు, నీ ఎంత చిల్లరగా అల్లరిగా ఉన్నాయంటే ప్రతి దాన్ని కూడా చాలా దారుణంగా నీదైన స్టైల్లో వ్యంగ్యంగా చేస్తున్నాను. నేను ఏది చేసినా చెల్లుతుంది, నన్ను బాగా అందరూ ఫన్నీగా ఉంటుందేమో, ఇట్స్ మై వే ఆఫ్ స్టైల్ అనుకుంటున్నామేమో. ఉతికి ఆరేస్తారు. ఇదిగో అదే జరుగుతుంది, ఉతికి ఆరేస్తున్నారు. మామూలుగా కాదు, అన్సబ్స్క్రైబ్ రూపంలో, అన్ఫాలో రూపంలో నేను ఉతికి ఆరేస్తున్నారు. ఎక్కడ ఉన్నాను ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటే కుదరదు, ఇది జరుగుతుంది. ఎస్, ఒక్కసారి చివరిగా ఆయన మాట్లాడిన వీడియోలో ఒక చిన్న పార్ట్ ఉంది, అది విందాం. సంకనాసిపోతావు ఎవరు నువ్వు, నీ బతుకు, మనం ఉన్న సిచ్యువేషన్. థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లారా. కాదు, ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది, 197 దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళు మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు ఈ థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపులు చేయడమే, కుక్కల్ని, ఆవుల్ని, గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సీతమ్మని అన్న, అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఇలాగా ఉంటే ఇక దేశం ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఈ థాయిలాండ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, జీడిపి ఎదుగుదల చూడండి ప్రతి సంవత్సరం. అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి సావండి, మీకు అర్థమవుతుంది దేశం ఏంటో ఏటో, శుభ్రం అంటే ఏటో అన్నీ మీకు అర్థమవుతాయి. నువ్వు ఇంకా అదే అటుకొని పిసుకున్నావు అనుకో, సంకనాసిపోతావు ఎవరు నువ్వు, నీ బతుకు, మనం ఉన్న సిచ్యువేషన్. తెలాలో నేను వీడియోలు చేస్తూనే ఉంటాను, నువ్వు కమెంట్ లెట్టలాక చచ్చిపోవాలి. అలా ఒకటి పెడతావు, నేను రోజు ఒక 5 వీడియోలు చేస్తాను, 10 రోజులు చేస్తాను, 100 రోజులు చేస్తాను, నేను సంవత్సరం అంతా చేస్తాను, తెలాలో చేస్తూనే ఉంటాను. నీకు పిచ్చెక్కిపోవాలి. థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లారా. కాదు, ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది, 197 దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళు మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు ఈ థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపులు చేయడమే, కుక్కల్ని, ఆవుల్ని, గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సీతమ్మని అన్న, అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఇలాగా ఉంటే ఇక దేశం ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఈ థాయిలాండ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, జీడిపి ఎదుగుదల చూడండి ప్రతి సంవత్సరం. అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి సావండి, మీకు అర్థమవుతుంది దేశం ఏంటో ఏటో, శుభ్రం అంటే ఏటో అన్నీ మీకు అర్థమవుతాయి. నువ్వు ఇంకా అదే అటుకొని పిసుకున్నావు అనుకో, సంకనాసిపోతావు ఎవరు నువ్వు, నీ బతుకు, మనం ఉన్న సిచ్యువేషన్. తెలాలో నేను వీడియోలు చేస్తూనే ఉంటాను, నువ్వు కమెంట్ లెట్టలాక చచ్చిపోవాలి. రైట్, విన్నారుగా ఇతని మాటలు. అసలు ఏమనిపిస్తుంది మీకు? ఎంత దురహంకారం చూడండి. ఎలా అంటే ప్రతి ఒక్కరి గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. నేను నా నోట్తో చెప్పాలని మీరు ఇందాక వినుంటారు. అసలు వీళ్ళే కదా నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మరి వాళ్ళందరినీ ఎందుకు, ఎవరైతే నీకు పాజిటివ్ కామెంట్స్ పెట్టి నిన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి నిన్ను ఇంతలా పెంచి పోషించిన వాళ్ళని ఇప్పుడు ఎందుకు ఇంతలా దిగజాడు మాటలు మాట్లాడి మళ్ళీ వాళ్ళందరినీ ఎందుకు తిడుతున్నావు? అంటే నిన్ను ఒక సామెత ఉంటుంది, పెడితే పెళ్లి కొడతారు లేదంటే చావు కొడతారు అన్నట్టుగా ఉంది వీడి సామెత. వీడి వ్యవహారం అలాగే ఉంది, పెడితే పెళ్లి కొడతారు లేదంటే చావు కొడతారు అలాగే మాట్లాడుతున్నాడు. చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇందాక మాట్లాడిన మాటలు వింటుంటే అసలు వీళ్ళైనా ఇతన్ని ఇంతలా పాపులారిటీ తీసుకొచ్చింది, మళ్ళీ పాపులారిటీ తీసుకొచ్చిన వాళ్ళందరి చిత్తశుద్ధిని శంకిస్తూ మాట్లాడే మాటలు, దేశాన్ని సరే ఒక్కరిద్దరిని ఉద్దేశించి మాట్లాడనుకున్న దేశం గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, మన విశ్వాసాల గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. అసలు వీడి అహంకారం ఏంటో అర్థం కాదు, వీడి ధోరణి ఏంటో అర్థం కాదు. అంటే పిచ్చెక్కి కొట్టుకుంటున్నాడా, కావరంతో మాట్లాడుతున్నాడా ఈ మాటలు? ఎక్కడో ఉండి ఏదో మళ్ళీ తనను తాను సమర్థించుకుంటాడు, తనను ఎవరో నిందించినట్టు, తనను ఏదో టార్గెట్ చేసినట్టు. అసలు తన వ్యవహారమే సరిగ్గా లేదు. బహుశా కొంత మానసిక స్థితి బాగా లేకపోతే చూపించుకోవాలి.
తన వ్యవహారమే సరిగ్గా లేదు, తను ఇతరులను నిందిస్తున్నాడు, మళ్ళీ పైగా తనను తాను సమర్థించుకుంటాడు. ఏంటో విచిత్రమైన పరిస్థితి. ఒక్కసారి నిజంగా అతని మాటలు విన్న తర్వాత ఒకసారి చూడండి ఆ విజువల్స్. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. గత 3 రోజులుగా చూస్తున్నారు ఇతను ఏమేమి వస్తువులు పట్టుకొని ఎలా పిచ్చి చేష్టలు పిచ్చి జనాల్ని ఎంత దారుణంగా. ఇది చూడండి, ఎవరు ఊరుకుంటారండి ఇలా పుచ్చకాయ దోసకాయ పట్టుకొని నీ పిచ్చి చేష్టలతో పిచ్చి హావభావాలతో. అంటే కనీసం ఇక్కడ ఆడవాళ్ళు ఫ్యామిలీస్ ఉంటారు, లేదా నీ కుటుంబం కూడా ఉంది. అందరూ ఒక విచక్షణ కోల్పోయి నీలాగా దుర్మార్గంగా నీదంత దరిద్రంగా చండాలంగా ఆలోచించే వ్యక్తులు ఉంటారని ఎందుకు అనుకుంటావు? ఇలా నువ్వు దాన్ని ఉదహరిస్తూ దాంతో చూపించుకుంటూ నువ్వు మాట్లాడే మాటలు ప్రవచనకర్తల గురించి, మత విశ్వాసాల గురించి, అందులో పురాణాల్లో ఉన్నటువంటి దేవీ దేవతల గురించి వీళ్ళు మాట్లాడే మాటలు అంటే ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. ఇవాళ నేను ప్రపంచమంతా తిరిగాను, గొప్ప మేధావిని, నాకు అన్నీ తెలుసు, నేను ఏం మాట్లాడినా చెల్లుతుందనే ఒక అహంభావం, దురహంకారం గత 3 రోజులుగా జరుగుతున్న తంతిది. ఇదంతా ఎవరు నిన్ను ఇంతలా పెంచి అక్కడిక్కడ తిరుగుపోరా నాయన దేశద్రిమ్మర్లాగా దేశాలు పట్టుకొని తిరుగుమంటే ఇదే దేశద్రిమ్మర్లు. అంటే ఒక స్థిర నివాసం ఉండదు, స్థిర అభిప్రాయం ఉండదు, స్థిరమైన నమ్మకాలు ఉండవు. సరే, అది నీ హ్యాబిట్, నీ ప్రొఫెషన్, నీ బతుకుదెరు, అంతవరకు బాగానే ఉంది. ప్రపంచమంతా నీ కళ్ళతో చూపిస్తున్నావు, అది ఇదంటూ నిన్ను పొగిడితే ఏదో గొప్పగా బాగా చేస్తున్నారులే, సరే మంచి. తర్వాత కొన్ని సోషల్ ఏదైనా యాక్టివిటీస్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సరే ఏదో బాగానే రియాక్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో నేను సమర్థిస్తే ఇక అంతా నువ్వు గొప్పడు అనుకొని అడ్డగోలు వ్యవహారాల్లో అనవసర రాద్ధాంతాల్లో దూరి ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఇంకా ఇండియాకు వచ్చి ధైర్యం చేస్తావో చేయవో నీ ఇష్టం అది. బట్ అది కూడా రకరకాలు మాట్లాడు. ఒకసారి వస్తా అంటాడు, ఒకసారి రానంటాడు. సరే, నీ గురించి ఇంతలా చర్చించుకోవాల్సిన అవసరం సమయం ప్రజలకు ఉందా అంటే నేను సబ్స్క్రైబ్ చేసి ఇన్ని రోజుల పాటు నీ వీడియోలు చూసి ఎవరైతే నీకు కామెంట్లు పెట్టారో మళ్ళీ వాళ్ళే నీకు కామెంట్లు పెట్టారు. ఎవరో కాదు, నీకు పెద్దగా నీ గురించి ఆలోచించి పట్టించుకునేంత శత్రువులు నీకు ఎవరు పెద్దగా ఇక్కడ లేరు. కానీ నువ్వు మాట్లాడే మాటలు సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వు ఇన్ని రోజుల పాటు చలామణయ్యావు కాబట్టి ఇగో ఇంతమంది నీ గురించి మళ్ళీ నువ్వు ఇలాంటి వాడు అని తెలిసి తూ కొట్టినప్పుడు కనీసం ఒకసారి ఆలోచించుకో. ఇంగిత జ్ఞానం ఉంటే ఇప్పటికైనా అడ్డగోలుతనం మాని సక్రమంగా వ్యవహరించని ఇదిగో ఈ కామెంట్ల రూపంలో నిన్ను కోరుతున్నారు. ఇది జనాల అభిప్రాయం. ఓకే, రైట్. ఇది అన్వేషణ తీరు. మొత్తం మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలోంచి కూడా అతన్ని అనుసరించిన వాళ్ళంతా కూడా ఇప్పుడు అన్ఫాలో అవుతున్నారు. దానికి నిదర్శనమే మనం చూస్తున్న దృశ్యాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఉన్న సిచ్యువేషన్ తెలాబ్లో నేను వీడియోలు చేస్తూనే ఉంటాను. కమెంట్ లెటర్ థాయిలాండ్ అభివృద్ధి చూడండి దొంగనా కొడకల్లారా. కాదు, ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది 197 దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళు మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు ఈ థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపులు చేయడమే, కుక్కల్ని ఆవుల్ని గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సీతమ్మని అన్న అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఇలాగా ఉంటే ఇక దేశం ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఈ థాయిలాండ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ జీడిపి ఎదుగుదల చూడండి ప్రతి సంవత్సరం. అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి సావండి, మీకు అర్థమవుతుంది దేశం ఏంటో ఏటో, శుభ్రం అంటే ఏటో అన్నీ మీకు అర్థమవుతాయి. నువ్వు ఇంకా అదే అటుకొని పిసుకున్నావు అనుకో సంకనాసిపోతావు. ఎవరు నువ్వు, నీ బతుకు, మనం ఉన్న సిచ్యువేషన్. తెలాబ్లో నేను వీడియోలు చేస్తూనే ఉంటాను. నువ్వు కమెంట్ లెట్టర్లాగా చచ్చిపోవాలి. అలా ఒకటి పెడతావు. నేను రోజు ఒక 5 వీడియోలు చేస్తాను, 10 రోజులు చేస్తాను, 100 రోజులు చేస్తాను, నేను సంవత్సరం అంతా చేస్తాను. తెలాబ్లో చేస్తూనే ఉంటాను. నీకు పిచ్చెక్కిపోవాలి.